రాములమ్మను కాంగ్రెస్ ట్రంప్ కార్డులా భావిస్తుందా? ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక పెద్ద స్ట్రాటజీయే ఉందా? బీఆర్ఎస్ను పూర్తిగా డిఫెన్స్లో పడేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ అటాకింగ్ ప్లాన్ చేస్తుందా? పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఫ్యామిలీని ఢీకొట్టేందుకు క్లీన్ ఇమేజ్ ఉన్న విజయశాంతిని సరైన సమయంలో రంగంలోకి దించారా? క్యాబినెట్ పోస్ట్ ఇచ్చి అటు అసెంబ్లీ ఇటు మండల్లో గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకే రాములమ్మను తెరపైకి తెచ్చారా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పొలిటికల్ ఎంట్రీ ముందు సినీ స్టార్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత వెండి తెరకు దూరమై తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఉద్యమంలో రాములమ్మ ఎంత కష్టపడి పనిచేసినా బీఆర్ఎస్లో మాత్రం ఆమెకు సరైన గుర్తింపు గౌరవం దక్కలేదు. దీంతో రాష్ట్రం రాకముందే గులాబీ పార్టీకి రాములమ్మ దూరమయ్యారు. కాదు గులాబీ పార్టీకి బలమైన గొంతుగ్గా పనిచేసిన విజయశాంతిని బీఆర్ఎస్ నేతలే పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్కు గుడ్ బై అనంతరం కాంగ్రెస్లో చేరిన విజయశాంతికి గత 10 ఏళ్లుగా ఎలాంటి పదవులు దక్కలేదు. ఎందుకంటే హస్తం పార్టీ దశాబ్ద కాలం పాటు అధికారంలో లేదు. కానీ ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తరువాత రాములమ్మకు తగినైన న్యాయం చేయాలని హైకమాండ్ పెద్దలు కూడా భావించారు. విజయశాంతి లాంటి దమ్ము, ధైర్యం, వాగ్దాటి ఉన్న నాయకురాలికి సరైన సమయంలో సరైన పదవి ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట. కానీ ఈ విషయంలో హైకమాండ్ చాలా ప్రీ ప్లాన్డ్గా ముందుకెళ్ళిందని టాక్. రాములమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఎక్కడా లీకులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. క్లీన్ ఇమేజ్ ఉన్న విజయశాంతిని కరెక్ట్ టైంలో రంగంలోకి దించి బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇవ్వడంలో కాంగ్రెస్ పెద్దలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక పక్కా స్ట్రాటజీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే రాములమ్మకు ఉద్యమ నేపథ్యం ఉంది. బీఆర్ఎస్తో పాటు కేసీఆర్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి విజయశాంతికి దాదాపుగా అన్ని విషయాలు తెలుసు. దీనికి తోడు రాములమ్మకు మంచి సబ్జెక్ట్ ఉంది. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే సత్తా ఉంది. పైగా సినీ గ్లామర్ కూడా ఉన్న మహిళా నాయకురాలిగా విజయశాంతికి మంచి పేరుంది. ముఖ్యంగా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవితపై గత కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కవిత కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు. దీనికి తోడు హరీష్ రావు, కేటీఆర్పై వచ్చిన ఆరోపణల గురించి విచారణ జరుగుతుంది. ఈ తరుణంలో అసెంబ్లీలో కేసీఆర్ ఫ్యామిలీకి గట్టి కౌంటర్ ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల ఆవశ్యకత రేవంత్ సర్కార్కు ఉంది. సీఎం రేవంత్తో పాటు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నప్పటికీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్గా విజయశాంతితో ఇక కౌంటర్లు ఇప్పించాలని హైకమాండ్ భావిస్తుందట. అందుకే ఎమ్మెల్సీయే కాదు, ఏకంగా క్యాబినెట్ పోస్ట్ సైతం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ విషయంలో హైకమాండ్ ఫుల్ క్లారిటీతో ఉందట. కీలకమైన పోస్టును రాములమ్మకు ఇచ్చేందుకు చర్యలు కూడా పూర్తయినట్లుగా టాక్ వినబడుతుంది. ఇక లాంఛనమే మిగిలి ఉందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. నిజంగానే రాములమ్మకు ఎమ్మెల్సీతో పాటు మినిస్ట్రీ వస్తే మాత్రం అటు అసెంబ్లీ ఇటు మండలిలో బీఆర్ఎస్కు కష్టకాలమే. కేటీఆర్, హరీష్ రావుకు తన వాగ్దాటితో గట్టి కౌంటర్లు ఇచ్చే సత్తా రాములమ్మకు ఉంది. అలాగే మండలిలో ఈ మధ్య వాయిస్ పెంచుతూ వస్తున్న కవితకు కూడా గడ్డు కాలం తప్పదు. ముఖ్యంగా విజయశాంతి రంగంలోకి దిగితే కేసీఆర్ ఫ్యామిలీ మరీ అంత అటాకింగ్గా ప్రభుత్వంపై మాట్లాడకపోవచ్చన్న వాదన ఉంది. ఎందుకంటే రాములమ్మకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి అనవసరంగా కేసీఆర్ ఫ్యామిలీ నుంచి రివర్స్ పంచులు పడకపోవచ్చని టాక్ నడుస్తుంది. ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పెద్దలు విజయశాంతిని రంగంలోకి దించినట్లుగా సమాచారం. శాసన మండలిలో కవిత ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉండగా ఇప్పుడు విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఇకపై మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చలు ఎంతో రసవత్తరంగా మారనున్నాయని భావిస్తున్నారు. మండలిలోనే కాకుండా రాజకీయంగాను పలు అంశాల్లోనూ
కవితను రాములమ్మ ధీటుగా ఎదుర్కొని అన్ని విషయాల్లో సమర్థవంతంగా సమాధానం చెబుతారని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. రాములమ్మ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ గట్టి ప్లానింగ్తో ఉందని తెలుస్తుంది. కులగణన అంశంతో పాటు హైడ్రా, మూసీ లాంటి అంశాల్లో ప్రభుత్వం వైపు నుంచి సరైన వాదన వినిపించడంలో అధికార పక్షం విఫలమైందన్న వాదన ఉంది. అందుకే వాగ్దాటి ఉన్న ఉద్యమ నాయకురాలి అవసరం ఉందని హైకమాండ్ భావిస్తుందట. ఇలా అన్నీ ఆలోచించి విజయశాంతిని తెరపైకి తెచ్చారని టాక్. అంతేకాదు విజయశాంతికి ప్రమోషన్ విషయంలో ఎక్కడా లీకులు కాకుండా పార్టీ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారట. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తప్పితే మరే నేతకు కూడా రాములమ్మకు ఎమ్మెల్సీ రాబోతుందని తెలియదట. అంతలా పార్టీ పెద్దల విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు ఇలా వ్యవహరించారని టాక్. బీఆర్ఎస్ మీద బాణాలు ఎక్కుపెట్టేందుకు రాములమ్మ వాక్చాతుర్యం పనికొస్తుందని భావించారట కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయంలో విమర్శలు చేయడంలోనూ విజయశాంతి డైలాగులు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారట. అంతేకాదు గతంలో బీఆర్ఎస్లో కేసీఆర్తో కలిసి పనిచేసిన రాములమ్మ గులాబీ పార్టీని కూడా అన్ని అంశాల్లో కార్నర్ చేయడంలో సక్సెస్ అవుతారని అంచనా వేస్తున్నారు. అసలే కేసీఆర్ కూడా అసెంబ్లీలో గడమెత్తబోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో విజయశాంతి కూడా మినిస్టర్ అయితే పోటీ మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉందట. కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉంటాయి, ఆయన ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు, అలాంటి అంశాలపై రాములమ్మకు గట్టి అవగాహన ఉంది. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీలో గడమెత్తితే రాములమ్మ సైతం తగ్గేదేలే అనడం మాత్రం ఖాయం. కాబట్టి ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఆసక్తికరంగా జరగడం ఖాయంగా కనబడుతుంది. మొత్తానికి ఎమ్మెల్సీతో పాటు విజయశాంతి మినిస్టర్ అవుతారా? తన వాగ్దాటితో బీఆర్ఎస్కు చెక్ పెడతారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు ఎలాంటి కౌంటర్లు ఇస్తారు అన్నది వేచి చూడాలి.